హలో గాయ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. ఇదేంటంటే మా అత్తగారి ఊర్లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఊరేగింపు బాగా జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఫుల్ వీడియో పెట్టాను, చూసేయండి. ఎలా ఉంటుందన్నమాట. నేను పెళ్ళి అయిన సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నా. ఎంతో ఇష్టం నాకు ఈ గ్రామోత్సవం అంటే. ఇప్పుడే వినాన్స్ నిద్ర లేచాడు, మామయ్య ఎత్తుకొని వస్తున్నాడు. నేను కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. నాకు 3 days అని నేను దగ్గరికి వెళ్ళలేదు. లేదంటే స్వామివారి ఊరేగింపు వస్తారన్నమాట. పెద్ద కలశాలు పెట్టుకొచ్చిన స్వామికి మేము నీళ్ళు వేసి కాళ్ళకి దండం పెట్టుకుంటాం. కానీ ఈసారి మిస్ అయ్యాను. ఎంత బాగా ఇష్టం అంటే అంత ఇష్టము. నాకైతే అనిపిస్తుంది, ఎందుకు అయ్యప్ప స్వామికి ఇంత కండిషన్, ఆడవాళ్ళు ఎందుకు మాల వేయకూడదు, ఎందుకు మనము ఆ పూజలు అంటే మనం ఎందుకు సేవ చేయకూడదు అనిపిస్తుంది. ఈ స్వాములను చూస్తే, వీళ్ళ భక్తిని చూస్తే, వాళ్ళ సంబరాలను చూస్తే మీకు అలా అనిపిస్తుందా? ఈ గ్రామోత్సవం చూసి ఫుల్గా మీకు ఏమైనా నచ్చిందో కామెంట్ చేయండి. ఉంటా, బాబాయ్, థ్యాంక్ యూ. కార్తీక మాసంలో స్వాములు మాలేసుకుంటారు కదా. కార్తీక మాసం పూర్తయ్యేసరికి ఆటోలో అనౌన్స్మెంట్స్ ఇస్తారన్నమాట. ఇలా గ్రామోత్సవం చేస్తున్నాం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, మీరు పూజలో పాల్గొనవచ్చు, స్వాములు కలశాలు పెట్టుకోవాలంటే ఊరేగింపులో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు ఎవరైనా ఇలా దీపాలు పట్టుకోవచ్చు అంటారు. ఈ దీపాలు అనేది స్వామి ఊరేగింపులో పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు, బాగా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఇలా దీపాలు పెట్టుకొని ఊరేగింపులో పాల్గొనవచ్చు అని అలా మనకు ముందుగానే చెప్తారు. మనం ఇష్టపడి మనం అన్నీ బాగా పద్ధతిగా ఉంటే మనం వెళ్ళి పాల్గొనవచ్చు. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నాకు ఇష్టం ఇలా చేయాలని. నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఇలా స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో ఫుల్ వరకు చూడండి. ఉంటా. తక్కువ నాకు ఇప్పటి వరకు తెలియదు. నాకు ఈరోజు తెలిసింది. నాకు తెలిసిన దాన్ని మీకు చెప్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఇక్కడ ముగ్గురు స్వాములు తలన మోస్తున్నారు కదా కలశాన్ని. ఆ 3 కలశాలలో ఒక కలశంలో విఘ్నేశ్వరుడు, ఒక కలశంలో అయ్యప్ప స్వామి, ఒక కలశంలో లలిత అమ్మవారిని ఆహ్వానిస్తారంట. ఆహ్వానించి ఆ కలశాన్ని ఊరేగింపులో గ్రామోత్సవంలో ఊరేగిస్తారంట.
ఇది మా ఊరిలో జరిగిన స్వామివారి గ్రామోత్సవం. నాకైతే చాలా చాలా ఇష్టం. చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా ఆ యొక్క స్వామి నాకు తెలిసి నేను గ్రామోత్సవంలో పాల్గొనేట్లు చేస్తాడో లేదో నాకైతే ఇది చేయాలని ఉంది. అయిపోయారు స్వామి ఇప్పుడే మా ఇంటి ముందర వెళ్ళిపోయారు. నాకైతే చాలా నచ్చింది డెకరేషన్ కూడా. మా వేదాంతికి స్వామివారు పంపించారు. ఉంటా బాయ్.